అలాగే మొన్న ఒక మహిళా రైత ఒక బస్తా యూరియా కోసం ఆర్బీకే సెంటర్కి వెళ్తే అక్కడ జరిగిన సంఘటన ఈ భావి ప్రపంచానికి తెలియాలి అనేది మా మెయిన్ ఉద్దేశం. ఈరోజు నాతో కలిపి ఆ కుటుంబ సభ్యులు కూడా తన కుమార్తె, మనవడు, మరి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈరోజు ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి గారు కానీ, రాష్ట్ర మంత్రి గారు కానీ ఆ రైతుకు జరిగిన అన్యాయం పైన మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి న్యాయం చేయమని మేము రిక్వెస్ట్ చేయడానికి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రాజకీయం చేస్తున్నారని చెప్తున్నారు. రాజకీయం చేయడానికి కోసం శవ రాజకీయాలు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అసలు జరిగిన సంఘటన ఏంటి? రాజకీయం ఎవరు చేస్తున్నారు? రాజకీయానికి ఆ సంఘటనకి సంబంధం ఏముంది? ఒక బాధితురాలు, ఒక రైతు అన్యాయంగా వాళ్ళకి అన్యాయం జరిగితే వాళ్ళ తరపున వైఎస్ఆర్ పార్టీ, ఈ కండువా వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఒక వ్యక్తిగా అక్కడికి నేను హాజరయ్యాను. వాళ్ళతో మాట్లాడాను. అక్కడున్న అగ్రికల్చర్ అధికారులతో మాట్లాడాను. అక్కడున్న పోలీసులతో మాట్లాడాను. అప్పటికే ఆ బాడీని వాళ్ళకు భయపెట్టి అక్కడి నుంచి పట్టుకొని వెళ్ళిపోయిన ఆ కుటుంబ సభ్యులు కలవడానికి కోసం కూడా ప్రయత్నం చేశాం. కలిశాను. ఇది కలిస్తే రాజకీయం చేశామని చెప్తున్నారు. మేము చూసాం. 2 రోజులు టైం. 10వ తేదీని సంఘటన జరిగింది. 10వ తేదీని జరిగితే ఈవేళ 13వ తేదీ. మరి రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడున్న మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు, మరి ఆయన కేంద్ర మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు కనీసం ఆ కుటుంబానికి వెళ్ళి మీరు సందర్శించారా? వాళ్ళ కుటుంబానికి కలిశారా? లేకపోతే ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు కానీ, వ్యవసాయ అధికారులు కానీ ఎవరైనా ఆ కుటుంబానికి వెళ్ళి మీరు వాదార్చారా? ఇప్పుడు రాజకీయం ఎవరు చేస్తున్నట్లు లెక్క? ఏం జరిగింది అక్కడ సంఘటన? మేము అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి. మేము ఈరోజు కూడా అడుగుతున్నాం, ఆ కుటుంబానికి న్యాయం చేయండి. రైతు మీరే చెప్పారు, కలెక్టర్ గారు చెప్పారు. ఎంత అబద్ధం మాట్లాడుతున్నారంటే కలెక్టర్ గారు, ఒకసారి వీడియోలో మీరు వినండి. కలెక్టర్ గారు ఆ గ్రామం నుంచి ఆ రైతు ఆటోలో వచ్చారని చెప్తున్నారు. ఒక 1/2 ఎకరా భూమి, ఆమె కూడా అందరితో పాటు వచ్చారు. దాదాపు ఒక 20 మంది అదే ఊరు నుంచి ఒక ఆటో తీసుకుని రావడం జరిగింది. అక్కడ మన స్టాఫ్ వృద్ధులు కాబట్టి, ఓల్డ్ ఏజ్ కాబట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తూ ముందుగానే యూరియా అందరికి ఇచ్చారు. బట్ కానీ అందరూ గ్రూప్ గా మళ్ళీ వెనక వెళ్ళాలి కాబట్టి అక్కడే ఉండిపోయారు. దయచేసి ఇలాంటి ఓల్డ్ ఏజ్ పర్సన్ ఉంటే మీరు కొరియర్ ఆప్షన్స్ దయచేసి అందరూ వాడండి. మీరు ప్రత్యేకంగా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ అతను చెప్పిన అబద్ధాలు మీరు అడిగిన ఆమె కుమార్తెలు, 2 కుమార్తెలతో ఆ గ్రామం నుంచి 70 సంవత్సరాల వృద్ధురాలు, ఆమెకున్న 50 సెంట్ల భూమికి సంబంధించి ఒక యూరియా బ్యాగ్ కోసం కిలోమీటర్ దూరమైన ఆర్బీకే సెంటర్ దగ్గరికి నడిచారు. మీరు అన్నట్టుగా రైతు సేవా కేంద్రం మీరు మార్చారు కదా, కనుక రైతు సేవా కేంద్రం ఒక యూరియా బ్యాగ్ కోసం ఉదయం బయలుదేరి సాయంత్రం వరకు అక్కడ పడిగాపులు కాశారు. ఆ గదిలో ఉన్నారు. కనీసం 20x40 ఉన్న విస్తీర్ణం కలగ ఆ హాల్ అది. ఆ హాల్లో 200 మంది రైతులు ఉన్నారు. 200 మంది రైతులు ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి. ఎంత అన్యాయం జరిగిందో. మీరు చెప్పినట్టు 70 సంవత్సరాల వృద్ధురాలు
తన కుటుంబ పోషకర్తల కోసం ఆ హాల్కి వెళ్ళి యూరియా బ్యాగ్ కోసం వెళ్ళి మరి ఆమె కాపలా కాస్తే ఆమెకి జరిగిన ఆ బాధ ఆవేదన ఎక్స్పోజ్ చేస్తే అది తప్పుగా కింద భావిస్తున్నారు. ఒక పక్క కేసులు పెడతామని బెదిరిస్తున్నారు, ఇంకో పక్క రాజకీయం చేస్తున్నారు అంటున్నారు, శవ రాజకీయాలు చెబుతున్నారు. మేము అడుగుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ కి, మేము అడుగుతున్నాం, మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. 108 కి ఎన్ని గంటలకు ఫోన్ వెళ్ళింది? అక్కడి నుంచి 100 కి పోలీస్ అధికారులకి తోపులాట జరగలేదని మేము చెప్తున్నారు కదా, కలెక్టర్ గారితో సహా. మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు అనుచరులు, దోపిడీదారులు, కబ్జాకోరులు వీళ్ళందరూ చెప్తున్నారు కదా. ఆ టైంలో 100 కి ఫోన్ చేసింది ఎవరు? ఒక జనసేన కార్యకర్త. అతను ఎందుకు చేశాడు? ఇక్కడ ఎవరూ లేరు, తోపులాట జరుగుతుంది, ఈ తోపులాట నివారించండి అని చెప్పి ఎస్ఐ ఫోన్ చేస్తే అతను ఎత్తలేదట. అక్కడున్న కానిస్టేబుల్, ఆయన కానిస్టేబుల్ చేశాడు, ఆయన దగ్గర నంబర్ ఉంది, ఆ కానిస్టేబుల్ చేశాడు, అతను ఎత్తలేదు. అప్పుడు అతను 100 కి ఫోన్ చేశాడు. ఏ నెంబర్ నుంచి ఎన్ని గంటలకు ఫోన్ వచ్చిందో కూడా 4 నిమిషాలు అతను మాట్లాడాడు. ఎన్ని గంటలకు చేశారు? 15:28 నిమిషాలు, అంటే 3:28 నిమిషాలు చేశాడు అతను ఫోన్. ఎన్ని గంటలకు చేశారంటే ఫోను? 3:28 నిమిషాలు కాల్ చేశారు. 108 కి ఎన్ని గంటలకు ఫోన్ చేశారు? సంఘటన జరిగింది 5 నిమిషాలకి. చూడండి మీడియా సోదరుల ఎంత నిశ్చితుగా వాస్తవాన్ని కప్పిపుచ్చడానికి అధికారులతో సహా అధికార పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో చూడండి. వాళ్ళు రాజకీయం చేసిన కుటుంబం కాదు, లేకపోతే ఇదేదో దోసుకోవాలని ఏదో లాక్కోవాలని తినే కుటుంబం కాదు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు 3 ముసలి వాళ్ళు. ఓ మనవడు ఎక్కడో పని చేసుకుంటున్నాడు, కూలి పని. మీరు బెదిరించారు, వాళ్ళు బెదిరిపోయారు. ఆ శవం ఇంకెవరైనా సరే ఆ శవాన్ని అక్కడే పెట్టి ఆ శవం దగ్గరే ఈ జిల్లా కలెక్టర్ ఇతరులు అందరూ అక్కడ వచ్చేటట్టుగా వాళ్ళు చేస్తుండే వాళ్ళ రాజకీయం చేయాలనేది. వాళ్ళు నిస్వార్థంగా మాకు ఈరోజు అన్యాయం జరిగిందని లభోదివ్వమంటున్నారు. మీరు అంటున్నారు, మీరు అక్కడ జరిగిన సంఘటన మీరు ఒకసారి గమనించండి. మీరు చెప్తున్నారు కదా 108 వచ్చిన తర్వాత ఏం జరిగింది? సివిఆర్ చేశారు, బాడీ ఆమె అక్కడే బతుకుంది, ఆమెకు అక్కడి నుంచి తీసుకెళ్తున్నప్పుడు చనిపోయిందని చెప్తున్నారు. ఈ బాడీకి సిబిఐ ఎవరు చేశారు? ఇది 108 లో ఉన్న అధికారం చేయలేదా? ఇక్కడ ఉన్న అధికారులు ఎవరు? ఇతను ఏవో కాదా? ఏవో సమక్షంలో ఎవరైతే ఫోన్ చేశారో ఆ కుర్రోడు సమక్షంలో, మీ క్వార్టరీ సమక్షంలోనే అక్కడ జరిగింది ఆ సంఘటన. ఆ తొక్కిసలాట జరిగితే ఆ ముసలామె లోపల నుంచి బయటకు వచ్చి అక్కడే కుప్ప కూలిపోయి చనిపోతే సివిఆర్ చేసిన మీ 108 డిపార్ట్మెంట్ ఇది కాదని వాళ్ళకి చెప్పనండి, ఇది వాస్తవం కాదని చెప్పనండి. ఏం కలెక్టర్ గారు మీరు అబద్ధాలు చెప్తున్నారు కదా, ఆటోలో వెళ్ళిందామని ఆ కుటుంబానికి కానీ వాళ్ళకి కానీ మీరు అడగండి, లేదా గ్రామస్తులు అడగండి, అక్కడ వచ్చిన అధికారులు అడగండి. ఏం జరిగిందో వాళ్ళే వాస్తవాన్ని మీరు చెప్తారు. ఎంక్వైరీ చేయండి, ఇలాంటి మీరు కోరుతుందండి. దానిపై న్యాయ విచారణ జరిపించండి, వాస్తవాన్ని బహిర్గతం చేయండి, ఆ మహిళా రైతుకి న్యాయం చేయండి. మీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, చేతగాని అసమర్థ వ్యవసాయ శాఖ మంత్రి గారి అసమర్థత వల్ల ఈ సంఘటన జరిగిందని ఈ ప్రపంచానికి తెలుస్తారని మీరు తప్పుదారులని కప్పిపుస్తున్నారు.
కలెక్టర్ గారు మీకు సిగ్గు అనిపించట్లేదా ఈ సంఘటన? వ్యవసాయ శాఖ మంత్రి గారికి సిగ్గు లజ్జ పూర్తిగా లేదు అతనికి. జరిగిన సంఘటన ఏంటి? ఈవేళకి నా కుటుంబానికి వెళ్ళి ఖచ్చితంగా న్యాయం చేయాలనే తపన లేకపోవడం, నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించి ఈరోజు అందరం ఎక్కిన ప్రజలకి నువ్వు చేస్తున్న పని ఏంటి? మేము వాళ్ళకి పరామర్శకెళ్తే వైఎస్ఆర్ పార్టీ రాజకీయం చేస్తున్నాను అంటున్నారు. ఏమా ఆ ముసలి వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళ రాజకీయ కోణంలో ఆలోచిస్తారది? ఒక ఆర్మీకేలో 200 బస్సాలకి ఎన్ని గ్రామాలకు మీరు ప్రచారం ఇచ్చారు? 9 గ్రామాలకు ప్రచారం ఇచ్చారు. 9 గ్రామాలు వాళ్ళు అక్కడ చేరారు. పాలవలస, నరేంద్రపురం, మరి చిన్నలోనుపల్లి, పెద్దలోనుపల్లి, లట్టిగేము, కాపుచెంబూరు, ఈ గ్రామస్తులందరికీ మీరు అక్కడ పిలిపించారు కదా. మీరు చేసిన పని ఏంటి ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఒక పక్క పాతినవానిపేట, నారాయణపురం గ్రామస్తులందరికీ అక్కడ పిలిపించారు ఎరువులు ఇస్తామని. 200 బ్యాగులు ఉన్నాయని చెప్పారు. 100,000 మంది వస్తే ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? అసలు ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఎరువుల పంపిణీ సక్రమంగా జరుగుతుందా? అసలు ప్లస్ ఆవిడికి బాగోలేదని మీరు ప్రచారం చేస్తున్నారు, చెప్తున్నారు. మేము అడుగుతున్నాం. ఆమె కుటుంబ సభ్యులు ఆల్రెడీ ప్రస్తుతం మాట్లాడి చెప్పడం జరిగింది. ఏం చెప్పారు? మా అమ్మకి ఎక్కడైనా అనారోగ్యం జరిగిందని ఏ హాస్పిటల్ మేము మా కుటుంబం మా అమ్మమ్మ వెళ్ళి వైద్యం చేసుకుందని మీరు ప్రూవ్ చేస్తే మేము న్యాయ పోరాటానికి ముందుకు వెళ్ళమని చెప్తున్నారు. లేదా మా అమ్మమ్మ మెడిసిన్ లేదు, మా అమ్మమ్మ యూరియా బస్తాకి వెళ్ళలేదు, యూరియా బ్యాగ్ తీసుకోలేదు, యూరియా బ్యాగ్ ఇవ్వడానికి క్యూ లైన్ లో నిలబడలేదు, తొక్కిసలాట జరగలేదు అని మీరు ప్రూవ్ చేస్తే మేమేమి మాట్లాడము, ఊరుకుంటామని చెప్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పవచ్చినట్టు నీకేమైనా కామన్ సెన్స్ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పండి ఇప్పటికైనా. ఇదే టెక్కల నియోజకవర్గంలో ఒక సైనికులు చనిపోతే, టెక్కల నియోజకవర్గంలో ఒక యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక సైనికుడు వీరమరణం చెందితే ఆ కుటుంబానికి ఈవేళ కూడా పారితోషికం ఇవ్వని ఈ కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు. అదే నియోజకవర్గం నుంచి వల్లభరెడ్డిపాడు గ్రామస్తుడు ఒక సైనికుడు వీరమరణం చెందితే ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా కాంపెన్సేషన్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం ఇది. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులు వారు. అలాగే ఈ దేశం కోసం నిరంతరం శ్రమ పడుతున్న రైతు కుటుంబాల కోసం మీరు న్యాయం చేయమని మేము కోరుతున్నాం. మీరు న్యాయం చేయండి. మేము ఎంత దూరంలో ఉండమంటే అంత దూరంలో ఉంటాం. మీరు న్యాయం చేయకపోతే దీనిలో మొదటి ముద్దాయి కలెక్టర్, రెండో ముద్దాయి వ్యవసాయ శాఖ మంత్రి, మూడో ముద్దాయి అగ్రికల్చర్ జేడి, అగ్రికల్చర్ ఏడి, అగ్రికల్చర్ ఏవో, ఆ బీఆర్కే రైతు భరోసా కేంద్రంలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్, ఎరువుల పంపిణీలో అవకతవకలకు కారణమైన వ్యవసాయ అధికారులతో కలిపి ఈ జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ మంత్రి, కేంద్ర మంత్రిని ముద్దాయి చేసి కోర్టుకి ఈడుస్తాం. ఇది వాస్తవం కాదని మీకు దమ్ముంటే నిరూపించండి. మీకు దమ్ముంటే దీనిలో నిరూపించండి. లేదా కుటుంబానికి మీరు సందర్శించి వాళ్ళకి న్యాయం చేయండి. మేము కోరుకుంటున్నది ఒకటే. ముగ్గురు ఆడపిల్లలు, 2 కూతురులతో కలిపి ఆమె కాలనడక వెళ్ళి రైతు భరోసా కేంద్రంకి వెళ్ళి ఎరువులు అడిగితే మీకు ఎంత బాధ అనిపిస్తుంది. మరి ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగం పూర్తిగా విఫలం చెందింది. వ్యవసాయం చేయడమే దండగారి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వమే వ్యవసాయ శాఖ మంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా వ్యవసాయం మన అవసరం లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో కాదు, దేశం మొత్తం మీద 64% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటే వ్యవసాయం ముద్దని మీరు చెబుతున్నారు. 50 సెంట్లు ఉన్న ముసలి, ఆ వృద్ధురాలు
కాంతమ్మనే ఆమె కేవలం తన పిల్లలకి పోషకర్తలకు తన జీవనాన్ని కోసం ఒక బస్తా యూరియా దొరికితే చాలు అని చెప్పి వెళ్ళడం జరిగింది. మీరు వ్యవసాయం వద్దని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో దేశంలో కానీ 40% మంది ఎకరా లోపు భూములు ఉండే వాళ్ళే. ఎకరా లోపు భూములు ఉండే రైతులు మీరు వ్యవసాయం వద్దంటే వాళ్ళు ఏం తిని బతకాలో చెప్పండి అని ఈ సందర్భం మీకు అడుగుతున్నాను. ఈ మంత్రులు అడుగుతున్నాం, మీరు చెప్పండి ఏం తిని బతకాలి వాళ్ళు. ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని ప్రచారం చేసి మీరు దుందుడుగా ఈ వ్యవహారం చేసి పక్కదో పట్టించడానికి కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ ఒక్క మరణమే కాదు, ఈ మరణంలో మీరు చైతన్యం కాకపోతే ఇలాంటి మరణాలు ఈ రాష్ట్రంలో ఎన్నో జరగడానికి ఎరువుల పంపిణీలే ఒక కారణమవుతుంది.